మీ అందరి మౌనానికి కారణమేమిటి? మేము నౌకా విహారంలో ఉండగా మా కృష్ణుణ్ణి అన్యులెవరో అపహరించారు స్వామి. వినోదానికైనా ఇలాంటివే మాట్లాడకు. బలశాలి అయిన బలరాముడు పక్కనే ఉన్నప్పుడు కృష్ణుణ్ణి అపహరించటం ఎలా సాధ్యం? కృష్ణుడే మీతో హాస్యానికి ఇలా చేస్తూ ఉన్నాడేమో. లేదు మహర్షి, ఏదో మాయ కృష్ణుణ్ణి అపహరించింది. ఎవరు నన్ను బలవంతంగా ఇక్కడికి కొని తెచ్చింది? నీ మనసులోని కోరికను నెరవేర్చుకోవడానికి ఇదే సరైన సమయం. కనులు మూసి తెరిచేంతలో మాయమయ్యాడు. కృష్ణుడు లేడా? ఆ రుక్మిణి ఉత్తమురాలేమీ కాదు. నీవు వివాహం చేసుకోవాలనుకున్న ఆ కృష్ణుణ్ణి తానే ఎక్కడో అతన్ని దాచిపెట్టి ఉండవచ్చునని నా అనుమానం. తన పతిని తానే దాచిపెట్టి కనపడకుండా పోయాడని చెబుతున్న రుక్మిణి కృష్ణుణ్ణి నీకే ఇచ్చి వివాహం జరిపిస్తుందని ఎలా ఊహించుకున్నావు? ఆవిడ ఈ కారణాన్ని సాకుగా చేసుకుని నీ వద్దకు వచ్చినా రావచ్చు. అప్పుడు నీవు ధైర్యంగా అడగాల్సిందంతా అడిగేయ్. దీనివల్ల కృష్ణుడి విషయం తేలిపోతుంది. అమ్మా సత్యభామ, నేనిక్కడికి వచ్చిన విషయాన్ని గాని నేను నీకు చెప్పిన సలహాను గాని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ రుక్మిణికి తెలియకూడదు. తెలిసిందా? నేనింక వెళతాను. నారాయణ నారాయణ. కృష్ణ, కృష్ణ, ఓ కృష్ణ. వసంతకా, ఇదేమిటి ఇలా వచ్చావు? ఉదయం నుంచి కృష్ణుడి కోసం వెతుకుతున్నాను. అతని కోసం వెతకని స్థలం అంటూ లేదు. అతను ఎక్కడున్నాడో నీకు తెలిస్తే నీవైనా చెప్పు రుక్మిణి. అతను చెప్పు, దయచేసి చెప్పు. అతను ద్వారకా మందిరంలో లేరు. ద్వారకా మందిరంలో లేడు, ద్వారకా నగరంలోనూ లేడు. ఇంకెక్కడున్నాడు? నీవే చెప్పు రుక్మిణి. మేమందరం యమునా విహారానికి జతగానే వెళ్ళాము. అయితే వెనుతిరిగినది మాత్రం విషాదంతోని. అయ్యయ్యో, ఇదేమిటి? నీ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు. రాజకుమారి, ఏమి జరిగింది? యమునా తీరంలో నా కృష్ణుణ్ణి ఎవరో అపహరించి నా నుంచి దూరం చేశారు. ఏమిటి? మన కృష్ణుణ్ణి అపహరించారా? ఆ లీలా మానుషధారి అందమైన గోపికా స్త్రీల మనసుని అపహరించడం గురించి చూసిన వాళ్ళని వినని వాళ్ళని చూశానే తప్ప ఈ విధంగా కృష్ణుణ్ణి అపహరించే ధైర్యం ఈ ద్వారకా నగరంలో ఎవరికుంటుంది? ఓహో, అంటే మీ అందమైన దాంపత్య జీవితాన్ని చూసి వేరే ఏ స్త్రీకైనా కళ్ళు కుట్టుండవచ్చు రుక్మిణి. తనకి దక్కని వాడు నీకు దక్కటం చూసి సహించలేకే ఇలా చేసుండవచ్చు. అయినా ఆ మురళీ మనోహరాన్ని అపహరించడానికి ఏ కన్యకైనా ఇష్టమే కదా. ఆ తుంటరి కృష్ణుణ్ణి అపహరించిన వారు ఎవరై ఉండవచ్చు? ఇప్పుడు అర్థమైంది. మరి ఇంకెవరు? ఎవరు వారు? ఇంకెవరు? ఆ జగడాల మరి సత్యభామ. భామా, సత్యభామా, ఓ రుక్మిణి, నేనే నిన్ను ఈ బొమ్మల పెళ్లికి ఆహ్వానించాలనుకుంటున్నాను.
అయితే ఆహ్వానం లేకుండానే నీవే విచ్చేశావు. నాకు ఎదురైన పరిస్థితి నీకు తెలిస్తే నీవు ఈ విధంగా ఆహ్వానం పలికేదానవు కాదు. నేనిప్పుడు సంకట పరిస్థితుల్లో ఉన్నాను. రాణీగారికి ఇలాంటి దుస్థితి ఎందుకు దాపురించినట్లో? మేము నౌకా విహారంలో ఉన్నప్పుడు నా ఆరాధ్య దైవాన్ని, నా గోకుల కృష్ణుణ్ణి ఆహా, కృష్ణుణ్ణి ఎవరో అపహరించారు. అయ్యయ్యో! రుక్మిణి, ఇది ఎవరైనా నమ్మే విషయమా? మన నవనీత చోరుడంటే ఎవరు? అతణ్ణి అపహరించడమంటే మాటలా? మొదట నేను నమ్మలేదు సత్యభామ. కృష్ణుడు కనిపించక కంగారు పడి నీ వద్దకేమైనా నా నాథుడు వచ్చాడేమోనని తెలుసుకుందామని వచ్చాను. అవును, నా వద్దకే విచ్చేశారు. నేనే అతన్ని దాచిపెట్టాను. నిజంగానా? అనుమానమా? నేనే దాచిపెట్టాను. అయితే నా కృష్ణుడు నాకే సొంతం. అన్యులెవరికీ అతను సొంతం కాదు. చాలా, ఇంకా చెప్పాలా? సత్య, ఈ విధంగా మాట్లాడుతున్నది నీవేనా? అవును, నేనే. మరింకేమిటి సోదరి? నీవు కృష్ణుణ్ణి నాకు ఇచ్చి ఎక్కడ వివాహం చెయ్యాల్సి వస్తుందోనని నా కృష్ణుణ్ణి దాచిపెట్టి నా దగ్గర మొసలి కన్నీళ్లు కారుస్తూ నటిస్తున్నావా? ఆడిన మాట తప్పడం రాజవంశానికే కళంకం. సత్యభామ, నీవు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. లేదు, నేను నిన్ను సంపూర్ణంగా అర్థం చేసుకోవడం వల్లనే సత్యం చెబుతున్నాను. సత్య, నీ ఊహే తప్పు. ఎవరో నా మీద కట్టుకథలు చెప్పి నీ మనసును తప్పుదోవ పట్టించారు. నారాయణ. నమ్మించి మోసం చేసి నా మనసుని మలినం చేసిన దానవు నీవు. నేను కృష్ణుణ్ణి వివాహం చేసుకుంటే ఎక్కడ సవతి బాధను నీవు అనుభవించవలసి వస్తుందోనని ఆ అమాయకుణ్ణి ఎక్కడో దాచిపెట్టి ఈ విధంగా నాటకమాడుతున్నావా? సత్య, నేను చెబుతున్నది సత్యం. నా స్వామి ఎక్కడున్నాడు అనేది నాకూ తెలియదు. నన్ను నమ్ము. నీవు ఎన్ని చెప్పినా నన్ను నమ్మించలేవు. రుక్మిణి, నేను నిన్ను అతి శ్రేష్టమైన దానివని భావించాను. నీ సౌమ్యతను చూసి, నీవు సుగుణశీలవని తెలిసి నీ ముగ్ధతకు వెన్నలా కరిగిపోయాను. నా ఆశలు ఆకాంక్షలన్నీ పక్కన పెట్టి నా ప్రియతముణ్ణి, పురుషోత్తముణ్ణి నీకు పతిదానంగా ఇచ్చాను. ఇదంతా చేసిన నాకు తగిన శాస్తినే చేశావు. అందువల్లే పెద్దలు చెప్పనే చెప్పారు, ఎవరైనా సరే మితిమీరి దానాలు చెయ్యకూడదు అని. ఇప్పుడు దానివల్ల ఈ బాధను అనుభవిస్తున్నాను. సత్యభామ, అనవసరంగా లేనిపోనివి కల్పించుకొని నిన్ను నీవే దూషించుకుంటున్నావు సత్యభామ. నేను చెబుతున్నదంతా ఆకాశంలో వెలుగుతున్న సూర్యుని వలె సత్యమైనది. ఇందులో అణుమాత్రమూ అసత్యము లేదు. యువరాణి రుక్మిణి, నీవు వద్దు, నీ కృష్ణుడు వద్దు, ఈ వివాహమూ వద్దు. దయచేసి ఇక్కడ్నుంచి వెళ్ళిపోతే నాకంతే చాలు. ముందు తమరిక్కడి నుంచి వెళ్ళిపోండి. నారాయణ నారాయణ. వందనములు మహర్షి. బాలికా సత్యభామ, ఆవిడ మొసలి కన్నీరు, ఏడుపు అంతా నటన. ఆవిడ మాటలన్నీ అబద్ధాల పుట్ట. నేను ముందే నిన్ను హెచ్చరించారు. అయితే నీవు నన్ను నమ్మలేదు. ఇప్పుడు స్వయంగా నీవే చూడ్డం వల్ల సరిపోయింది. లేని పక్షంలో మునివర్యా, ఈ విషయాన్ని నాకు ఎంతో ముందుగానే చెప్పి చాలా సహాయం చేశారు. ఇందులో పెద్ద సహాయమేముంది సత్యభామ? నాకు తోచింది నేను చేశాను. ఇక మీదైనా మెలకువగా జాగ్రత్తగా ఉండటం నేర్చుకో. చూడు, ఆవిడ మీదున్న ఆగ్రహంతో ఆ కృష్ణుణ్ణి దూరం చేసుకోవద్దు. ఆ రుక్మిణి ఒక్కదానికే కృష్ణుడు సొంతమా? లేదు.
వేచి చూడు. ఆ కృష్ణుడు నిన్నే కోరి వచ్చి నీ సొంతం అవుతాడు. నిజమా? నారాయణ నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. మ్మ్. ఆ? అప్పుడే కాళింది మొహంలో వివాహ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. మ్మ్. నారాయణ నారాయణ. ఏమిటి నారాయణ? ఇంకేమిటి నారాయణ? ద్వారకలో రుక్మిణీ సత్యభామలు నీకోసం గొడవ పడుతూ చింతాక్రాంతులై కోపగించుకుని కొండెక్కి కూర్చున్నారు. అయితే నీవిక్కడ కాళిందితో ఆనందసాగరంలో మునిగి తేలుతున్నావు. నారదా, మీరేం చెప్తున్నారు? రుక్మిణీ సత్యభామల మధ్య కలహమా? ఎందుకట? ఓహో, అలాగైతే నేను వెంటనే వెళ్ళాలి. ఆగాగు. ఇప్పుడే నీవక్కడికి వెళ్ళిపోతే అడకత్తెరలో చిక్కుకున్న పోక చెక్కలా ఉంటుంది నీ పరిస్థితి. అవును, అక్కడ పరిస్థితి కూడా భీకరంగా ఉంది. నా పతిని నీవే తీసుకెళ్లావంటూ రుక్మిణి, నా ప్రియతముణ్ణి నీవే దాచిపెట్టావని సత్యభామ ఇద్దరూ వాదవివాదాల్లో మునిగిపోయారు. అయ్యయ్యో, వద్దు వద్దు. నా వల్ల రుక్మిణీ సత్యభామలు కలహించుకోవడం నాకిష్టం లేదు. నేనిప్పుడే వెళ్ళదును. నేనిప్పుడే వెళ్ళాలి. కృష్ణ, మా పుత్రిక కాళింది కోరిక మేర ఆవిడ వివాహాన్ని మేము నీతో జరిపించాలనుకుంటున్నాం. అందువల్ల నీ ఇష్టాన్ని తెలుసుకునేందుకు మేమొచ్చాము. కృష్ణ, మా కోరికను మన్నించి మా పుత్రికను వివాహం చేసుకో. ఓహో. నారదా, మంచి సంకట పరిస్థితిలో ఇరుక్కుపోయాను కదా. కృష్ణావతారంలో కాళిందిని వివాహమాడతానని చెప్పి విష్ణుమూర్తిగా కాళిందికి ఒక వరాన్ని ప్రసాదించాను. ఆ మాటను నిలబెట్టుకోవాలా, లేక రుక్మిణిని వివాహం చేసుకున్న తరువాత తననే వివాహమాడతానని సత్యభామకిచ్చిన మాటను నిలబెట్టుకోవాలా? ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియటం లేదు కదా. అన్యథా ఏమీ జరగదు. నీవు ఎప్పటిలాగే మౌనంగా ఉండిపో కృష్ణ. తర్వాత కథను నేను. నారాయణ సరి సరి, మీ కృప ఎలా ఉంటే అలా కానివ్వండి. నారాయణ. పురుషోత్తమా, మ్మ్. నీ నిర్ణయమేమిటో వివరించు. నా పుత్రిక కాళిందిని నీవిచ్చిన మాట ప్రకారం వివాహం చేసుకుంటావా లేదా? ఇచ్చిన మాటను తప్పను. అయితే కృష్ణ, సంకోచమెందులకు చెప్పు. అది అది మ్మ్, మ్మ్. అదేమీ లేదు సూర్యదేవా. ఒకవైపు ధర్మపత్ని రుక్మిణి, మరోవైపు ప్రియురాలు సత్యభామ. వీరిద్దరికీ ఈ విషయం తెలిపి ఒప్పించిన ఎడల ఈ వివాహం జరగదు. రుక్మిణి మనస్సుని ఏమైనా చేసి ఒప్పించవచ్చు. ఆ సత్యభామాదేవిని ఒప్పించటం, మెప్పించటం చాలా కష్టతరం. సత్యభామ అనుమతిని పొందడం ఎలా? ఇక్కడున్న వారిలో సత్యభామను ఒప్పించడానికి సమర్థులైన వారు ఒక్కరే. వారు వెళ్ళి సత్యభామతో ప్రస్తావిస్తే సమస్యకు సులభంగా పరిష్కారం లభిస్తుంది. నారదమునీంద్ర, మాలో ఆవిణ్ణి సంప్రదించి ఒప్పించేంతటి సమర్థులెవరో తెలపండి. నీవే నేనా? సత్రాజిత్తుకి ఎన్నో వరాలను ప్రసాదించావు. ఆ శమంతకమణిని కూడా ప్రసాదించావు. సాక్షాత్తు నీ వరపుత్రి ఆ సత్యభామ. అదీ కాకుండా నీవే ఆవిడకు నామకరణం చేసి సత్యమేవ జయతే అనే నానుడి ఆవిడ వల్లే సార్థకం కావాలి అని చెప్పావు. ఆ భామామణి దగ్గరికి నీవే నేరుగా వెళ్ళి వరాన్ని కోరు. నీ కోరికను నెరవేరుస్తానంటే మాత్రం కాళింది వివాహం నీ నేతృత్వంలోనే జరగాలని కోరుకో. అనుమతిచ్చిన అనంతరం ఇక్కడికి పిలుచుకునిరా. మిగిలిన కథను నేను నడిపిస్తాను. అవశ్యం.
ఇప్పుడే బయలుదేరుతాను. నీకు శుభం కలగని. హే కృష్ణ, యదుకుల భూషణ, ఆపద్బాంధవ, నన్ను మళ్ళీ మొదటి స్థితికే తీసుకొచ్చావు కదా. నీ రూపాన్ని చూడకుండా కీర్తనలతోనే నిన్ను ఆరాధిస్తున్న నాకు నీ రూపాన్ని చూపించి నీ వద్ద నాకు ఆశ్రయమిచ్చి నీ ధర్మపత్నిగా నన్ను స్వీకరించావు. అయితే నిన్ను నేనే కాపాడుకోలేకపోయానే. ఇప్పుడు మరలా నాకు నీ మూర్తే నాకు ఆసరా అయ్యింది. ఇది కావాలనే చేసిన పని. ఎవరు ఏమి చేసినా మనిద్దరిది విడదీయలేని అనుబంధం. నీ ధ్యానంలోనే ముక్తి మార్గాన్ని పొందాలనుకున్న నాకు నీ విరహంతో అది అసాధ్యమైనది. ఆ సత్యభామ చెల్లని ఆరోపణలను నా మీద వేసింది. ఏమి చెయ్యమంటారు ప్రభు? నిన్ను తన చీర కొంగున ముడి వేసుకుంది. నేను నిన్ను చేరవలసిన మార్గాన్ని నీవే నాకు చూపించాలి. నన్ను కరుణించాలి. కృష్ణ స్వామి, నన్ను కాపాడు. ఓహో, ఇప్పుడు తెలిసింది. ఆ రుక్మిణి నిన్ను ఉసిగొల్పి పంపినదా? ఆ కృష్ణుడు నా వద్ద ఉన్నాడో లేడోనన్నది నాకు నా మనసుకు మాత్రమే తెలుసు. ఒకవేళ అతను నాకు కనిపించినా, నా వద్దకు వచ్చినా నేను అతనిని ఎవ్వరికీ అప్పగించను. ఆ కృష్ణుణ్ణి నా సొంతం చేసుకుంటాను. అతనిని నేను బంధించదను. ఏయ్, ఇప్పుడు నీవిక్కడి నుంచి వెళ్ళిపో. వెళతాను సత్య, వెళతాను. పాపం మా కృష్ణుడు అమాయకుడు. అలాంటి అమాయకుణ్ణి ఏం మాయ మాటలు చెప్పు నీవు వశపరుచుకున్నావో నాకు తెలియటం లేదు. సత్యభామ, ఇప్పుడు నీ వల్ల నాకొక సహాయం కావలసి ఉంది. స్వామి, నా కులదైవమా, నీకు నా వల్ల కావలసిన సహాయమేమిటో అడుగు. కఠోర తపస్సునాచరించిన ప్రత్యక్షంగాని ఆ సూర్యభగవానుడు నీకు దర్శనమిచ్చాడా? అవును తండ్రిగారు. ప్రభు, నేను ప్రేమిస్తున్నా నా కృష్ణునితో మీ పుత్రిక కాళింది వివాహమా? అవును,